అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే ఆ విషయాలు మీ తల్లిదండ్రులకు ముందుగా తెలియజేస్తారు. ఆ తర్వాత బంధుమిత్రులతో మీరు చక్కని పార్టీ కొరకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఈ రోజు గందరగోళం చెందకండి. మీరు ఈ రోజు కోరుకున్న విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. సోమరితనం అనేది విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. పనితీరులో కార్యాచరణ, కెరీర్, వ్యాపారాల సాధన పెరుగుతుంది. ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగే అవకాశం మీకు లభిస్తుంది. ఆనందం అనేది పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. అందరిని వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి పెరుగుతుంది. నూతన నిర్వహణానికి అనుకూలంగా ఉంటుంది. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈ రోజు సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు జరుగుతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యతిరేకంగా మీకు ఉన్నటువంటి వారిని మీరు మాత్రం ఈ రోజు దూరంగా ఉంచాలి. మీరు ఈ రోజు దృష్టిని కొనసాగించి పనులను చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. తగు విధాలుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అన్ని విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు మీరు వెతుకుతూ ఉంటారు. అన్ని రంగాల్లో కూడా సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఈ రోజు ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అమ్మానవాదం పైన అసంతృప్తి అనేది ఉంటుంది. ఈ రోజు రాష్ట్రాలు మాత్రం వ్యక్తిత్వాన్ని గౌరవించేలాగా మరి ఈ రోజు మీ యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. విద్యార్థుల యొక్క పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. ఈ రోజు మీకు త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఈ రోజు మీ నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. మరియు జీవితంలో మీరు ఈ రోజు మరి పాజిటివ్ ఆలోచనలు మాత్రమే కలిగి ఉండటం వలన లాభం అనేది పొందే అవకాశం ఉంది. మరియు మార్గాలు మీకు ఉన్నటువంటి ఆటంకాలు అనేవి మార్గంలో ఉన్న ఆటంకాలు అనేవి అధిగమించడం కూడా సాధ్యమవుతుంది. నష్టాలను తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది. భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి. ప్రమోషన్ తో పాటు బదిలీల గురించి కూడా మీరు సమాచారం అందుకుంటారు. ఈ రోజు రాష్ట్రాలు మాత్రము మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది. మరికొందరు మీరు మీ యొక్క ఉన్నతిని చూసి ఈ రోజు తట్టుకోలేకపోతున్నారు. వారి కారణంగా మీకు నరదృష్టి కలగకుండా ఉండాలంటే మాత్రము ఈ రోజు మెడలో మీరు హనుమాన్ రక్షా యంత్రం ధరించండి. ఇలా చేసినట్లు అయితే గనక మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. నెగిటివిటీ అనేది మీరు దరిచేరకుండా ఉంటుంది. మరియు ఈరోజు ఆంజనేయ దండకం కూడా పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. మీకు మరి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. ప్రమోషన్ కి వచ్చే అడ్డంకులు కూడా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు వస్తున్న అడ్డంకులు కూడా తొలగించబడతాం సాధ్యమవుతుంది. ఈరోజు ఇతరుల మనోభావాలను గురించి ఎక్కువగా ఆలోచించకండి. జాగ్రత్తగా అన్ని పనులు చేయండి. తగిన విధంగా మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కొంతమంది మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు. అటువంటి వారిని మీరు దూరంగా ఉంచాలి. అటువంటి వారికి సమీపంలో కూడా మీరు ఉండకూడదు. ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం అన్ని విధాలుగా మరి మార్గాలను అన్ని రంగాల్లో కూడా మరి విజయాన్ని పొందే మార్గాలను వెతుకుతూ ఉంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మరి సాధ్యమవుతుంది. ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా మీరు లాభాలను పొందే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా లబ్ధిని అయితే మీరు పొందగలుగుతారు. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మరి ఈ రోజు డబ్బు సంపాదించాలి, బ్యాంకు బ్యాలెన్స్లను పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలు అయితే మరి ఈ రోజు రాశివారు అనేది ఉండడం అనేది సాధ్యమవుతుంది. మరి విజయాన్ని అందుకోవాలి, తొందరగా విజయం వైపు కదలాలని అనేటటువంటి మరి ఆలోచనలను విద్యార్థులు అయితే కొనసాగిస్తూ ఉంటారు. మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎక్కువగా శ్రమించవలసినటువంటి రోజు. పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మాత్రము గాయత్రి చాలీసా ఉదయం పూట పఠించాలి లేదా వినాలి. ఇలా చేసినట్లయితే గనక చక్కని విజయాన్ని అయితే వారు అందుకోవడం సాధ్యమవుతుంది. కొత్త ఇంటి నిర్మాణ పనులలో ఉన్న ఆటంకాలు అధిగమించబడతాయి. ఇంటి నిర్మాణ పనులు తొందరగా అయిపోతాయి. ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడి పని పూర్తిగా త్వరితగతిన మరి పూర్తి అయిపోతుంది. ఆటంకాలు రాకుండా ఉంటాయి. మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. తగిన ప్రతిపాదనలు కూడా అందుకుంటారు. అన్ని విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు మీరు వెతుకుతూ ఉంటారు. ఈ రోజు ఈ రాశి పొరుగు వారి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. ఈరోజు మీ యొక్క పని మీద ఒకరి దృష్టి ఉంది. మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి.
ఈ రోజు రాశి వాళ్ళలో సహనం చాలా అవసరం. ప్రేమికులకు శుభదినం. ప్రేమలో చాలా శుభప్రదమైన రోజుగానే ఉంది. భార్య భర్తలకు మంచి రోజుగానే ఉంటుంది. ఈ రోజు మీరు లక్కీ సంఖ్య 46, లక్కీ కలర్ అయితే మరి తెలుపు. పరిహారంలో మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము మరి చూసినట్లయితే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని శివయ్యకు తెలుపు చందనం అయితే సమర్పించాలి. ఆ తర్వాత మరి నుదుటి పైన తెలుపు చందనం తిలకం మీరు వర్తించుకోవడం ద్వారా మీరు శ్రేయస్కరంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.